ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారం. ప్రియ భగవద్బంధువుల అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని రామకథను అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈ విధంగా మహర్షి తమ ప్రేమకు ఆనందానికి చిహ్నంగా మహర్షిలో కొందరు కలశాలను, కొందరు వస్త్రాలను, కొందరు జింక చర్మాలను, కొందరు యజ్ఞోపవీతాలను, కొందరు కమండలాలను, కొందరు కౌపీనాలను, ఇలా ఎవరికి తోచిన వాళ్ళు ఆ బాలులకు కానుగా పారితోషికంగా ఇచ్చేవాళ్ళు. ఒకరు కాషాయ వస్త్రం ఇస్తే మరొకరు పీతాంబరాలు ఇచ్చేవారు. ఒకరు గొడ్డలను ఇస్తే మరొకరు కట్టెల మోపునిచ్చేవారు. ఒకరు జుట్టు ముడి వేసుకునే దారం ఇస్తే మరొకరు సమిధలు బంధించే తాడునిచ్చేవారు. ఒకరు పంచపాత్ర ఇస్తే మరొకరు దండం ఇచ్చేవారు. వేరొకరు పీట ఇచ్చేవారు. ఒక్కొక్కరు కేవలం ఆశీస్సులతో అభినందించేవారు. కొందరు ఆయుష్ను ధారపోసేవారు. మరికొందరు సత్యవాగ్విలాసులు కుమారులను కోరిన వరాలను ఇచ్చేవారు. ఈ విధంగా మహర్షి రాసిన మధుర కథాకావ్యం తర్వాత కవులకు ఆధారమైంది. రామకథని ఇలా గానం చేసుకుంటూ కుశలవులు రాజమార్గంలో వెళ్తూ ఉండే ఒకరోజు రాముడు చూస్తాడు. వారిని లోపలికి పిలుస్తాడు. ఒడిలో కూర్చోబెట్టిన పెట్టుకుని పాటించుకొని వింటాడు. నిండు కొలువులో రాళ్ళు కరిగే మధురమైన స్వర లహరిలో పిల్లలు పాడిన కావ్యానికి రాముడు తన్మయత్వం చెంది తన తమ్ములతో చెప్తాడు. అంత మంచి కావ్యం, అంత మధురమైన గానం, మనస్సును హృదయాన్ని ఆకట్టుకునే ఆత్మకథ శ్రీరామచంద్రుని అంగప్రత్యంగాలో అపూర్వమైన చైతన్యాన్ని, స్పందనాన్ని సంచరింపజేస్తుంది. రాజలక్షణాలతో విరాజులతో ఉన్న మునికుమారుల ముఖమండలంలో రామచంద్రుని ఈ రహస్యమైన తపశ్శక్తి కనిపిస్తుంది. పాటలో భక్తి, మాటల్లో శక్తి, హృదయంలో భక్తి, మూడు గుణాలు మిళితమై రామకథ రసవాహిని సకల లోకతారకంగా స్రవించి ప్రసరిస్తుంది. సత్యపురులో సత్యసం. ఈ కథ ఈనాటిది కాదు, ఇక్ష్వాకుల నాటి వృత్తాంతం ఇది. ఇక్ష్వాకు వంశీయులైన రాజులు పరిపాలించే కోసల దేశానికి అయోధ్య రాజధాని. 60,000 మంది కుమారులు కన్నా సగర మహారాజు ఈ వంశం వాడే. సాగర ఖననం చేసిన సగర ఇతడే. ఆ వంశంలో అద్భుతమైన రామాయణ వృత్తాంతం జరిగింది. సరియు తీరంలో సకల సమృద్ధితో తొలతూగే కోసల దేశం ఉంది. అందులో మనువు నిర్మించిన మహానగరం అయోధ్య ఉంది. 12 ఆమడల పొడవు, 3 ఆమడల వెడల్పు గల నగరం. విశాలమైన రాజవీధులు, ఇరువైపులా నీడనిచ్చే చెట్లు తీర్చిదిద్ది ఉంటాయి. దారులు పరిశుభ్రంగా పుష్పభరితంగా ఉంటాయి. ఆ నగరాన్ని దశరథుడు అనే మహారాజు స్వర్గాన్ని ఇంద్రుడు పాలించినట్టు పాలిస్తుండేవాడు. పెద్ద పెద్ద వాకిళ్ళు, తలుపులు, తోరణాలు, యంత్రాలు, ఆయుధాలు, శిల్పాలు, మేళలు, మిద్దెలు, అస్త్రశస్త్రాలు, ఉచ్చగ్రీతాలు, నాటకాలు, ఊరేగింపులు, ఉద్యానవనాలు, మామిడి తోటలు, కోటలు, అగడ్తలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, ఆవులు, ఒంటెలు, సామంతరాజులు, భట్రాజులు, నర్తక శిఖామణులు, రత్నఖచితాలైన అర్మ్యాలు, కేలిక మందిరాలు, అంతఃపురాలు, జలాశయాలు, పొలాలు, మాగాణులు, పాడి పంటలు, మంగళవాద్యాలు, వాద్య సంగీతాలు, విమానాల లాంటి భవనాలు, యోధులు, సాధువులు, అన్ని రకాల సంరక్షణాలతో కూడిన అయోధ్య అమరావతిని మించి తన పేరును నిలబెట్టుకుంది. పేరే కాక తీరులో కూడా అక్షరాల అయోధ్య అనిపించుకున్న ఆ మహానగరం దశరథ మహారాజు పరిపాలనలో 100 పూలు పూచి 1000 కాయలు కాస్తూ ఉండేది. నిప్పు లాంటి నిజాయితో నిగనిగలాడే ఆగమ కోవిదులు, సత్య నిరతులు, వేదాంగ పారంగతులు, మహర్షుల్లాంటి మహనీయులు ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేవారు. ఆ నగరానికి అయోధ్యకు తగిన ప్రభు దశరథ మహారాజు.
వేదవేత్త సర్వసంగ్రాహ సమర్థుడు, దీర్ఘదర్శి, తేజస్వి, పురజన ప్రియుడు, యజ్ఞయాగాదులపై ఆసక్తి కలవాడు, ధర్మపరాయణుడు, జితేంద్రియుడు, మహర్షి లాంటివాడు, 3 లోకాల్లో పేరు పొందిన రాజర్షి, బలవంతుడు, శత్రుఘ్నుడు, స్నేహశీలి, ధనధాన్య సమృద్ధుడు, ఇంద్రియ కుబేరులకు తూగినవాడు. పూర్వం మనువు లోకాన్ని పాలించినట్టు ఈనాడు దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. ఆ నగరవాసులందరూ ధర్మాత్ములే, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ తమ తమ సంపదలతో తృప్తి చెంది లోకరహితులై సత్య నిరతులైన వాళ్లే. ఎక్కువ సంపాదించినవాడు, పురుషార్థాలు సమగ్రంగా సాధించినవాడు ఆ నగరములో లేనేలేడు. కామాతురుడు, నీచుడు, క్రూరుడు, మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, నాస్తికుడు అక్కడ మచ్చుకైనా దొరకడు. స్త్రీ పురుషులందరూ తమ తమ ధర్మాన్ని అనుసరిస్తూ సత్యాన్ని సాధిస్తూ సత్ప్రవర్తనతో నడుచుకునేవాళ్ళు. యజ్ఞం చేయనివాడు, కిరీటం ధరించినవాడు, పూలమాల వేయించుకున్నవాడు, భోగభోగ్యాల లోటు కలవాడు, చక్కని స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు ధరించి చందనాధికాలతో పరిమళించినవాడు అయోధ్యలో కనిపించడు. కడుపు నిండా తిననివాడు, ఇతరులకు పెట్టనివాడు, ఆత్మతత్వం తెలియనివాడు, అలంకారాలు ఆభరణాలు లేనివాడు ఆ పురంలో లేడు. ఆహుతాగ్ని ఆరాధించినవాడు, సోమయాగం చేయనివాడు అరుదు. అయోధ్యలో క్షుద్రులు, తస్కరులు, దుష్ట ప్రవర్తన గల వాళ్ళు, సంకర జాతి వాళ్ళు అసలు ఉండేవారు కారు. బ్రాహ్మణులు నిత్యకర్మానుష్ఠానం నిష్ఠతో నెరవేర్చుకుంటూ సంయమంతో ఉండేవారు. అధ్యయనం, దానం మీద ఉన్న అనురక్తి వాళ్ళకి ఒకరి సొమ్ము సంగ్రహించడం ఉండేది కాదు. అబద్ధం చెప్పేవాళ్ళు, ఎక్కువగా చదువుకునేవాళ్ళు, ఒకరిని చూసి అసూయపడేవాళ్ళు, శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. వేదాంగాలు అభ్యసించిన వాళ్ళు, వ్రతచర్యను పాటించిన వాళ్ళు, సహస్ర దానాలు చేయని వాళ్ళు, దీనులు, గుణహీనులు, మతిహీనులు, చింతాగ్రస్తులు ఆ నగరంలో కనిపించేవారు కాదు. అందం, అనురాగం, ఆనందం లేని వాళ్ళు, రాజభక్తి, దైవభక్తి లేని వాళ్ళు ఉండేవారు కాదు. అందరూ దైవాన్ని ఆరాధించేవారు. అందరూ కృతజ్ఞులు, ఉదారులు, సూరులు, వీరులు, దీర్ఘాయువులు, సత్యధర్మపరాయణులు, పుత్రపౌత్రాల్లో కలకల్లాడుతూ ఉండేవారు. చాతుర్వర్ణ నియమాలను సక్రమంగా నడుస్తూ ఉండేవి. ఇక యోధులు నిప్పుల తేజస్సుతో కూడుకుని ఉండేవారు. కొండ గుహల్లో సింహాల్లాగా టీవీగా పేసలంగా ఉండేవారు. ఏనుగులు, గుర్రాలు ఉత్తమ జాతికి చెందిన ఉండేవి. అరణ్యాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి మంచి జాతికి చెందిన భద్ర మంద్ర ముఖ సంపదను సేకరించి సేవలు ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉండేవాళ్ళు. స్వస్తి. జై శ్రీరామ్.